ఇక 26వ తారీఖు డ్రామా స్టార్ట్ అయింది మార్నింగ్ నుంచి. ఉమ్, ఒక్కొక్కరు వస్తున్నాడు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ఉమ్. అసలు ఎట్లా మాట్లాడుతున్నారు అంటే అంటే ఒక మనిషి చావు మీకు డ్రామాలా కనపడుతుంది. ఎగ్జాక్ట్లీ ఎట్లా కనపడుతుంది? చెప్తున్నాను మీకు, అదే చెప్తున్నాను మీకు. ఉమ్, మనము ఇంతకుముందు కొన్ని సినిమా చూసేవాళ్ళం, పాత సినిమాలు. ఏంటంటే ఒక శవాన్ని కనబడితే దాని మీద రాజకీయం ఎలా చేస్తారు అనేదాన్ని అది చూసి ఇలా జరుగుతాయి అనుకున్నాను. కానీ గత 26వ తారీఖు 27వ తారీఖు 2 రోజులు చూస్తే స్పష్టంగా అర్థమైపోయిందంటే శవ రాజకీయాలు ఇలా చేస్తారు అనేది స్పష్టంగా అర్థమైపోయింది. ఉమ్, 26వ తారీఖు నుంచి స్టార్ట్ అయింది రాజకీయం. ఉమ్, ప్రతి ఒక్కరు ఒక ఆరోపణ చేసేస్తున్నారు. ఉమ్, ఫలానా హిందూ మతోన్మాదులు తీసేశారు, ఫలానా వ్యక్తులు తీసేశారు అని ఒక ప్రాపగండా స్టార్ట్ అయిపోయింది. ఉమ్, అనుమానం ఉంటే పోలీసే చెప్పాలి, తప్పులేదు. ఫలానా వ్యక్తుల వల్ల అనుమానం ఉందని మాకు అని చెప్పడం వేరే. ఉమ్, కానీ వాళ్ళే చేశారు ఉమ్, అంటే వీళ్ళు ఏడు దాకా వెళ్ళిపోయారంటే పోలీసు వాళ్ళని కూడా డిమాండ్ చేసేస్తున్నారు. ఉమ్, వాళ్ళే చేశారు, మాకు ఆ విధంగా ఎఫ్ఐఆర్ కావాలి, ఉమ్, పోస్ట్ మార్టం కూడా మాకు ఆ విధంగా వస్తే నమ్ముతాం మేము. ఉమ్, ఆ విధంగా వస్తే నమ్మడం ఏంటి? ఉమ్. పోస్ట్ మార్టం ఏ విధంగా రావాలి ఆ విధంగా వస్తుంది కదా. మీరు ఆ దగ్గరుండి చూసారా ఏందన్నా? ఆయన ఏమైనా యాక్సిడెంట్ దగ్గరుండి చూసారా? ఎవ్వరు కూడా ఆ ప్రమాదాన్ని కాదు కదా. అలాగని క్రైస్తవ సమాజంలో ఉన్న పాస్టర్లు కూడా దగ్గరుండి చూసారా ఆయన ఎలా చనిపోయారు? చెప్తున్నా కదా, ఆ, ఆ ప్రమాదాన్ని ఎవరు చూడలేదు. అర్థం ఆ, హాస్టల్లో చూడలేదు, ఉమ్, ఏ సమాజం చూడలేదు, ఉమ్, ఈవెన్ పోలీసు కూడా చూడలేదు, ఎవరికి తెలియదు. ఉమ్, ఇప్పుడు అది కానప్పుడు అది హత్య అని చెప్పేసి చెప్పడంలో తప్పు లేదు, ఉమ్, హత్య అని చెప్పడంలో తప్పు లేదు. ఉమ్, కానీ ఫలానా వాళ్ళే చేశారు అని చెప్పేసి చెప్పడం తప్పు కదా. ఉమ్, అర్థం కదా. ఉమ్, ఎందుకంటే మనకి గత నెల రోజుల నుంచి మనం చూస్తే ఇది ప్రవీణ్ పగడాల 1 month నుంచి ఒకసారి చూస్తే అతనికి ఒక ముస్లిం వర్గానికి ఉన్న షమి అనుకుంటా, ఉమ్. వాళ్ళిద్దరి మధ్యలో ఒక వార్ జరిగిన విషయం మనకు తెలిసింది. బెదిరింపులు కూడా జరిగినాయి.